సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలకు గెజిట్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. మూడవ ఫేజులో 12 రాష్ట్రాలు, యూటీల్లోని 94 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలకు గెజిట్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రేఖ, దేశవ్యాప్తంగా ఎన్నికలను సాధారణ ఎన్నికలు 2024 సాధారణ ఎన్నికలను ఇటు జనరల్ ఎలక్షన్స్ కానీ ఆ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు మూడవ ఫేజ్కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తం 12 రాష్ట్రాలు యూటీలతో కలిపి 94 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 22తో ముగియబోతుంది. అంటే నామినేషన్ల ప్రారంభం రేపటి నుంచి ఉంటుంది. 19న ఉపసంహరణ, 20న పరిశీలన, 22న ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. మొత్తం నామినేషన్ సంబంధించి మే 7వ తేదీన పోలింగ్ ఉండబోతుంది. ఇలా 94 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 12 రాష్ట్రాలు యూటీల్లో కలిపి మొత్తం ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రానగర్ హవేలీ, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్, గోవాలో కూడా, బీహార్, అస్సాం ఈ 12 రాష్ట్రాలు అలాగే యూటీలలో కలిపి మొత్తం 94 లోక్సభ నియోజకవర్గాలకు మూడో ఫేజ్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించబోతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ అక్కడ పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఓటర్లు ఎంతమంది కొత్తగా నమోదు చేసుకున్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు కొత్తగా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, మొత్తం ఇటు కేంద్ర ఎన్నికల పరిశీలకులను అక్కడ ఎన్నికల పరిశీలకులను నియమించారు, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఆ థర్డ్ ఫేజ్లో నిర్వహించే 94 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కూడా ఇటు భద్రతా బలగాలను మోహరించి మొత్తం ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ ఏ విధంగా ఉండాలి, పోలింగ్ నియమావళి కానీ పోలింగ్ బూత్ల్లో ఉండే ఏజెంట్లు కానీ ఇటు పోలింగ్ సిబ్బంది కూడా మొత్తం ఎంత మేరకు అక్కడ పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు నిర్వహించాలని దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దాని ప్రకారం అక్కడ మూడవ ఫేజ్లో 94 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 12 రాష్ట్రాలు యూటీలతో కలిపి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మే 7వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం భద్రతా బలగాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పుడు ఈ మూడో ఫేజ్లో జమ్మూ కాశ్మీర్లో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ఎన్నికల పరిశీలకులను కూడా పోలీస్ ఆఫీసర్స్ను అక్కడ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ భద్రతను ఏ విధంగా పర్యవేక్షించాలనే దానిపై కూడా ఇప్పటికే సూచనలు చేశారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించి ఎప్పటికప్పుడు పోలీసులను పర్యవేక్షణలో అక్కడ పోలింగ్ నిర్వహించబోతున్నారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడో ఫేజ్ సంబంధించి ఇప్పటికే 2 ఫేజులకు సంబంధించి గెజిట్ను విడుదల చేశారు. ఈరోజు మూడో ఫేజ్కు సంబంధించి గెజిట్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.